రీసెంట్గా ఈ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఢిల్లీలో 20వ యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ సెషన్ ఏదైతే ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో రికగ్నైజ్ చేస్తూ ఉంటుందో ఆ సెషన్ జరుగుతుందన్నమాట. దానిలో 194 సభ్య దేశాల సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళ డెలిగేట్స్ అందరూ వచ్చారనమాట. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇంటాంజిబుల్ హెరిటేజ్ని గుర్తించేందుకు ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చారనమాట. సో ఏదైతే హ్యూమానిటీ అంటే మొత్తం మానవాళికి ఇంపార్టెంటో, ఏదైతే వాళ్ళ కల్చరల్ హెరిటేజో దాన్ని వాళ్ళు ఎప్పటికీ మెమొరీలో ఉంచుకోవాలనుకుని ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటారో దాన్ని ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటారనమాట. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అనేది ఆ సివిలైజేషన్కి చాలా ఇంపార్టెంట్ అని అర్థం, మానవాళికి చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. మనం దీపావళి పండుగ అనేది మన కల్చరల్ ఇథోస్ కానీ మన యొక్క సివిలైజేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీపావళి అనేది కేవలం యాన్యువల్ ఫెస్టివల్ మాత్రమే కాదు, మన ఎమోషన్ కూడా అది. దాంతోపాటు మన కల్చర్తో ముడిపడి ఉంది. మనం దేశం మొత్తం అనేక నగరాలు పట్టణాల్లో దియాలు వెలిగిస్తాం, చాలా జాయ్ఫుల్గా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేకాదు దీపావళికి ఎమోషనల్ కల్చరల్ సిగ్నిఫికెన్సే కాదు, ఎకనమిక్ సిగ్నిఫికెన్స్ కూడా ఉందన్నమాట. ఆ రోజు గిఫ్ట్లు ఇచ్చుకుంటాం, జ్యువెలరీ దగ్గర నుంచి పాటరీ వరకు చాలా వాటికి ఎకనమిక్ బ్రాండింగ్ ఉంటుందన్నమాట. దాంతోపాటు రీసెంట్గా గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లింక్ చేసి మరి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. సో దీపావళి అనేది మన సోల్, మన బాడీ, మన మైండ్తో అలా ఇంటిగ్రేట్ అయిపోయిందనమాట.